మిస్టర్ 360 ఎబిడ్యూలస్ మాట్లాడుతూ పెర్త్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇంక్రెడిబుల్ అద్భుతంగా ఆడాడు. అతను విరాట్ కోహ్లీ ఆడిన తీరు మరియు ఆ టీమిండియా కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ ఫ్యాన్స్తో పాటు ఎబిడ్యూలస్ కూడా ఫ్యాన్స్ ఖుషిగా ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 100 కొట్టారంటే ఇండియాని సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులో డీలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు అర్థం కాసింది. జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఫామ్లో లేడని నేనైతే చూడను. అతను ఎప్పటికీ మంచి ఫామ్లోకి కనిపిస్తాడని. కొన్నిసార్లు మీరు కఠినమైన వికెట్పై ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్లు ఫామ్లోకి ఉన్నాడా లేదా అనేది అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పడం జరిగింది గాయస్. జస్ప్రీత్ బుమ్రాకి విరాట్ కోహ్లీపై నమ్మకం అయితే ఉంది. అందుకోసమే తనైతే ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ ఫామ్లో రావటం వల్ల మనకైతే ఇండియాకి చాలా బెనిఫిట్స్ అయితే ముందర ఉన్నాయి గాయస్. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మెగా ఆక్షన్ జరిగిండే కదా నిన్న మొన్న, అందుకోసమే వారైతే రేటింగ్ ఇవ్వడం జరిగింది. జియో స్టార్ ఎక్స్పర్ట్స్ రేటింగ్ అనమాట. ఇది అయితే వచ్చేసరికి 10కి ఢిల్లీ 8.8, SRH 8.2, ముంబై 8, PBKS 8, CSK 7.9, GT 7.9, LSG 7.8, KKR 7.7, RR 7.7, ఫైనల్లీ RCB 7.4. ఈ రేటింగ్ వచ్చేసరికి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీ రేటింగ్ ఎందుకు కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. మెగా యాక్షన్లో మనం ఒక మెరాకిల్ అయితే జరిగింది. మెగా యాక్షన్లో మనం అయితే మర్చిపోయాం ఈ మ్యాచ్ వరకు. జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓడిఐ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ అనమాట. 80 రన్స్పై వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. పాకిస్తాన్ అయితే DLS మెథడ్ ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసరికి జింబాబ్వే చేసింది 205 అయితే కొట్టింది. సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి కొంచెం పాకిస్తాన్ బ్యాటింగ్ వచ్చేసరికి కొంచెం వాన్ అయితే పడింది. అందుకే వాళ్ళైతే DLS మెథడ్ ప్రకారం 60 రన్స్కి 6 వికెట్స్ అయితే పడిపోయాయి. ఫైనల్లీ పాకిస్తాన్ వచ్చేసరికి జింబాబ్వే మీద కూడా లూజ్ అవ్వడం జరిగింది గాయస్ మ్యాచ్ వచ్చేసరికి. ఇందులో టాప్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సికిందర్ రాజా తనైతే 2 వికెట్స్ తీసాడనమాట. చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పొచ్చు. చాలామంది ఫ్యాన్స్ ఏమిటంటున్నారంటే బాబర్ అజమ్ ఉంటే ఈ మ్యాచ్ గెలుస్తుండే అని. బట్ మొహమ్మద్ రిజ్వాన్ బాబర్ కింద చాలా బెటర్ బ్యాట్స్మెన్ అనమాట. తనకి వచ్చేసరికి 43 బాల్స్కు 19 రన్స్ అయితే కొట్టడం జరిగింది. నేనేం చెప్తున్నంటే బాబర్ ఉంటే కూడా ఇలానే ఉండేది, ఇంకా దీనికైనా దారుణంగా ఉండేది, కానీ మ్యాచ్ అయితే గెలవలేకపోతుండే. ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్ కింద కామెంట్లో కామెంట్